హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కంప్లీట్ వీడియో చూసేసేయండి. ఏం లేదు, కాకరకాయ నీట్‌గా వాష్ చేసుకొని దానిపైన పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కాకరకాయలోని ఇలా సీడ్స్ వస్తాయి కదా! ఆ సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. సో దట్ చేదు ఉండదనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మంచి చిన్నగా పీసెస్‌లా కట్ చేసుకోవాలి. కొంచెం పొడవుగా. ఫ్రై కాబట్టి కొంచెం పొడవుగా కట్ చేసుకుంటేనే చాలా బావుంటుంది. ఫ్రైకి టేస్ట్ వస్తుందనమాట. ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకొని దానిపైన కొంచెం లైట్‌గా ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకోవాలండి. ఉప్పు, పసుపు ఎందుకు యాడ్ చేసేసుకుంటామంటే నేను హ్మ్. బిఫోర్ డే ఇలా కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ జేయాలి నేను. అందుకే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఓవర్‌నైట్ అలా ఉంచడం వల్ల నీరు పట్టేస్తుంది కదా! కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి, ఆ నీరంతా నెక్స్ట్ డే మార్నింగ్ స్క్వీజ్ చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునే ముందు. అంతా స్క్వీజ్ చేసుకోవడం వల్ల వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి, కొంచెం కాకరకాయలోని చేదు పోతుందనమాట. కొంచెం బావుంటుంది తినడానికి మనకు. చేదుంటే ఎవ్వరూ తినరు కదా! ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బావుంటుంది. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ క్యాప్ ఓపెన్ చేసి ఇలా కాకరకాయలు కొంచెం కొంచెంగా తీసుకొని మంచిగా ఇలా వాటర్ పోయే వరకు స్క్వీజ్ చేసేసుకుంటున్నాననమాట. అలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా డైరెక్ట్ అందులో వేసేయడమే ఇంకా. అలా కొంచెం కొంచెంగా అలా అన్నీ చేసేసుకొని ఒకటేసారి ఆయిల్‌లో వేసేసుకొని అంతా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా స్క్వీజ్ చేసుకుంటే ఎలా పోతుందో లిక్విడ్ అనేది. పసుపు వేసుకున్నాం కదా! అందుకే కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట. కానీ ఏం కాదు. ఇలా ఎంత లిక్విడ్ వచ్చిందో చూసేయండి. అదంతా చల్లేసేయాలి. మిగతా ఇక్కడొచ్చినట్టయితే ఫ్రై అయితున్నాయన్నమాట కాకరకాయలు. అంతలోపు మనము ఆనియన్స్ కూడా ఇందులోకి కట్ చేసుకొని వేసుకోవాలి పొడవుగా. కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయినట్టయ్యాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ ముందే వేస్తే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, కాకరకాయ కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయ్యాక ఇవి ఆనియన్స్ వేసేసుకొని ఇంకా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ పడితే ఇంకా వేసేసుకోవాలండి, మరేం పర్లేదు. ఆయిల్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ క్లిప్‌లో నేను సాల్ట్ వేశాను, కానీ యాడ్ చేయడం మర్చిపోయా. యాడ్ చేయలేదు. కానీ కొంచెం లైట్‌గా సాల్ట్ కూడా వేసేసేయండి. సాల్ట్ వేసేసి కలిపి క్యాప్ పెట్టేసుకోండి. క్యాప్ పెట్టేసుకున్న తర్వాత కాసేపు ఆగి కొద్దిసేపటికి ఒకసారి కలుపుతూ ఉండాలి ఓపెన్ చేసేసుకొని. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం ముక్క కాస్త ఇలా స్పూన్ పెడితే విరిగినట్టు అవుతుంది కదా! అప్పుడు ఉడికినట్టు. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అందులో మిర్చి పౌడర్, సాల్ట్ వేసేసి కలుపుకోవాలి బాగా. కలుపుకొని ఒక 10 సెకండ్స్ అలా ఉంచేయాలన్నమాట స్టవ్ పైనే. ఉంచేసామనుకో కొంచెం కారం అనేది ముక్కలకు పడుతుంది కదా! చాలా బాగా అవుతుందన్నమాట టేస్ట్ అనేది. ఈలోపు మనము ఇందులోకి కోకోనట్ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. అందుకే మనము ఇలా ఈ కోకోనట్ తీసుకుంటున్నామనమాట. ఇది కిరాణా స్టోర్‌లో దొరుకుతుంది. కర్రీస్‌కి యూజ్ చేసుకుంటారనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇది గ్రేట్ చేసేసుకొని నేను మిక్సీలో పట్టేసుకున్నా. మిక్సీలో పట్టేసుకున్నాక పౌడర్ ఇందులో వేసేసి కలిపేసుకోవడమే. ఇంకా ఇదంతా కలిపేసాక ఫైనల్‌గా కొంచెం ఒక టీ స్పూన్